హాయ్ అండి అందరికీ. అరిసెలండి. ఇప్పుడు ఈ పాకం గట్టిగా రాయి పాకం పట్టాలండి. గట్టిగా అరిసెలు తినే వాళ్ళకి ఈ పాకం చూపిస్తున్నాను చూడండి. కేజీ బెల్లం, గ్లాస్ వాటర్ చూడండి. మోగిస్తే మోగుద్దండి. అలా రాయి పాకం పట్టుకోవాలి. నెయ్యి వేసుకోవాలి ఒక 50 గ్రాముల వరకు. నువ్వులు ఇష్టమైన వాళ్ళు వేసుకుంటారు. ఆ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు వేసుకోకపోయినా పర్లేదు. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి పిండి. బియ్యం అయితే 3 సార్లు పోసుకోవాలండి. మిగులుగానే పోసుకోవాలి. కరెక్ట్గా పోసుకోకూడదు. ఒక్కొక్క బెల్లానికి ఒక్కొక్క రకంగా పిండి పడుతుంది. కేజీకి అర కేజీ నెయ్యి పడుతుందండి. గట్టిగా ఒత్తకపోతే ఇంకొంచెం పడుతుంది. అలా తిప్పుకుంటూ ఒత్తుకోవాలండి. ఆ గరిటెలతో తీసుకుని ఒత్తుకోవాలి. అందులో పీల్చుకున్న నెయ్యి వచ్చేస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెల రోజులు ఉంటాయండి అరిసెలు. నెల వరకు బాగుంటాయి. అంటే తర్వాత అయినా ఇంక పాడవు కానండి. మామూలుగా ఓవెన్లో పెట్టుకోమంటే మెత్తగా ఉంటాయి. ఒకవేళ మెత్తగా కావాల్సిన వాళ్ళు ఓవెన్లో పెట్టుకుంటే మెత్తగా ఉంటాయండి. లేదా దోశల ప్యాన్లో కనుక వేడి చేసుకుంటే మెత్తగా కూడా పడిపోతాయి. మెత్తగా తినే వాళ్ళకైతే ఉండపాకం రావాలండి. మెత్తగా తినే వాళ్ళకి అలా ఉండపాకం పట్టాను అవి వేరుగా. ఈ గట్టిగా తినే వాళ్ళకి మాత్రమే. పీల్చుకున్న నెయ్యి అంతా బయటకు వచ్చేస్తుందండి అలా నొక్కితే. పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకు కావాల్సినప్పుడైనా ఫ్రెష్గా కావాలనుకుంటే అలా కూడా చేసేసుకోవచ్చండి కూలింగ్ పోయిన తర్వాత. ఇవి కేజీ బెల్లం అండి.